వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో రైస్, రోటీ, దోశల్లోకి ఎంతో రుచికరమైన బంగాళదుంప ఉప్మా కూర ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మిక్సీ జార్లో తొక్కు వలుసుకున్నటువంటి అల్లం 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 1 టేబుల్ స్పూన్ వేసుకొని మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. మీరు కావాలనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. తరువాత అరకిలో బంగాళదుంపలను బాగా కడిగి ఉడికించుకొని చల్లారిన తర్వాత తొక్కు తీసుకొని మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 1/2 కప్పు నూనె వేసుకోవాలి. వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ కొంతసేపు వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత తుంచుకున్న ఎండుమిరపకాయలు 2, జీడిపప్పు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 1 రెమ్మ వేసుకొని అన్నీ బాగా వేయించుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ చిన్నది 1 వేసుకొని ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ముందుగా రుబ్బుకొని పెట్టుకున్నటువంటి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టీ స్పూన్లు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఉడికించి మ్యాష్ చేసుకున్నటువంటి బంగాళదుంపను వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. తరువాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 3 నిమిషంల పాటు మగ్గించుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీరను వేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. రుచికరమైన బంగాళదుంప ఉప్మా కూర రెడీ అయ్యింది. దీనిని రైస్తో కానీ, రొట్టెతో కానీ లేదా దోశలతో తిన్నట్లయితే చాలా బాగుంటుంది. లేదంటే ఇలా ఉట్టిగానే తినేయచ్చు కూడా. మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.